రామాయణంలో అయోధ్యకాండలో రామభరత సంవాదం జరుగుతున్నప్పుడు అక్కడున్న ఋషులు, ఆటవికులు, ఆకాశంలో నిలబడిన దేవతలు అందరూ కూడా రాముణ్ణి భరతుణ్ణి చూసి, ఆహా ఎంత గొప్ప కొడుకులో కదా, నిజంగా దశరథుడు ఎంత అదృష్టవంతుడు అని అన్నారంట. ఎందుకు దశరథుడు అంత అదృష్టవంతుడు అని అంటే, ఆస్తుల కోసం ప్రాకులాడే కొడుకులు ఉంటారు, సంతానం ఉంటారు. కొడుకులు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, సంతానం ఆస్తుల కోసం ప్రాకులాడే వాళ్ళు ఉంటారు. కానీ బాధ్యతల కోసం ప్రాకులాడే వాళ్ళు ఉంటారా? ఇలా నాకు అడవి అంటే వనవాసం కావాలంటే నాకు వనవాసం కావాలని రాముడు భరతుడు అన్నా నేను తీసుకుంటానంటే లేదు తమ్ముడు నేను తీసుకుంటాను అని బాధ్యతల కోసం ఆరాటపడుతున్న ఈ రామభరతుల్ని చూసి అక్కడ ప్రకృతి కూడా స్పందించిందంట. అలా రామనారాయణం సృష్టికర్త శ్రీమాన్ నారాయణం నరసింహమూర్తి గారైన వారి కళని సాకారం చేసి దాన్ని ఇంకా కొనసాగిస్తున్నవారు వారి సంతానం అందరూ కూడా. వారిలో ప్రముఖులు శ్రీమాన్ నారాయణం నాగేశ్వరరావు గారు. వారు పడిన శ్రమని ఈ రామనారాయణం ఇట్లా అద్భుతంగా తీర్చిదిద్దడానికి వారి కుటుంబం పడిన కృషిని మనకందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. జై శ్రీరామ్. ఈరోజు మా రామనారాయణం ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి చాలా ప్రముఖులు, పెద్దలు, న్యాయమూర్తులు, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి న్యాయవాదులు, లా స్టూడెంట్స్, తర్వాత అనేక కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఒక ఆర్డర్ పాస్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆల్ కాలేజ్, యూనివర్సిటీస్, తర్వాత స్కూల్స్లోని ఇవాళ లైవ్ ఇస్తున్నారు. వారికి కూడా నా కృతజ్ఞతలు. కొన్ని లక్షల మంది లైవ్లో చూస్తున్నారు. మన దీప్తి గారు మన రామనారాయణ గురించి అంతా చెప్పారు. అది కానీ దీని బ్యాక్గ్రౌండ్ కొంచెం ఒక 2 minutesలోని చెప్తాను. అది మా గ్రాండ్ ఫాదరు నారాయణం ధర్మచలమయ్య గారు. వారు 108 కళ్యాణాలు, 108 పట్టాభిషేకాలు చేసి మహాసామ్రాజ్య పట్టాభిషేకం 1952లో చేశారు. అది ఆ రోజుల్లోని ఆయన అనేక దాన ధర్మాలు, పిలిగ్రిమ్ ట్రిప్స్, ఫ్రీ మీల్స్ ఫర్ 17 years చౌల్ట్రీస్ పెట్టి అందరికీ ఉచితంగా అనేక ఫ్రీ మ్యారేజెస్, అలాగే అనేక కార్యక్రమాలు చేసి 108 కళ్యాణాలు, 108 పట్టాభిషేకం, మహాసామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. మన విజయనగరం పబ్లిక్ అండ్ మహారాజా దే గివెన్ ఏ టైటిల్ ఆఫ్ ధర్మచలమయ్య అనేసి టైటిల్ ఇచ్చారు. ఈరోజు కూడా అందరూ మమ్మల్ని ధర్మచలమయ్య గారు మనవలు అంటారు తప్ప ఎవరి పేరుతో పిలరు. అలాగే మా ఫాదర్ నారాయణ నరసింహమూర్తి గారు, మా తాతగారు స్థోలోనే వారు కూడా కష్టపడి సంపాదించిన మెజారిటీ ఆఫ్ ది అమౌంట్ వ్యాపారం చేస్తూనే 75% ఆయన టైము, ఆయన సంపాదన మొత్తం అంతా దైవ కార్యక్రమాలకే చేస్తుండేవారు. వారు కూడా అనేక కార్యక్రమాలు లైక్ టెంపుల్స్, ఓల్డ్ ఏజ్ హోము, ఐ హాస్పిటల్, ఇక్కడ టీటీడీ తోటి ల్యాండ్ డొనేట్ చేసి కళ్యాణ మండపం, అలాగే చాలా కార్యక్రమాలు చేశారు. ఇది లాస్ట్లోని మా ఫాదర్కి ఈ ఆలోచన ఏంటంటే, ఈ మోడర్న్ డేస్లోని ఈ యంగర్ జనరేషన్కి ఈ ఇప్పుడు పరిగెడుతున్న ప్రవాహంలోని అందరూ మన వాల్యూస్, మారల్స్ అన్నీ మర్చిపోతున్నారు. ఒక ప్రాంగణాన్ని మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక టెంపుల్ లాగా వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఇక్కడికి వచ్చి అందరూ నేర్చుకోవాలి. మన రామాయణంలో ఉన్న వాల్యూస్ కానీ, మారల్స్ కానీ, రిలేషన్స్ కానీ ఇవన్నిటికీ భావితరాలకి మనం చెప్పే విధంగా ఒక ప్రాంగణాన్ని క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశం మీదని ఆ ఉద్దేశాన్ని ఇక్కడ ఒక ఎలివేటెడ్ ప్లేస్లో పెడితే బాగుంటుందని ఇక్కడ నెల్లిమర్ల దగ్గర ఒక ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉంది.
అదొక కొండ. ఆ కొండ మీద మనం పెట్టినట్టుగా అయితే దూరం నుంచి కూడా కనిపిస్తుంది, అట్రాక్టివ్ ఉంటుందని చెప్పి వారు అక్కడ డిజైన్స్ చేయించారు. ఇది ఆ డిజైన్స్ చేయించడానికి కనీసం ఒక 20 సార్లు ఆ కొండను ఎక్కారు. కానీ అనుకోకుండా అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, అక్కడ పెట్టడానికి అవ్వదనేసి గవర్నమెంట్ వారంటే ఓకే ఎక్కడ వద్దు మన ఓన్ ప్లేస్లోనే పెడదామని చెప్పేసి ఇది మా ఓన్ ల్యాండ్ 30 acres, ఇందులో 15 ఎకరాల్లోనే ఒక ఎలివేటెడ్గా డిజైన్ చేయాలని చెప్పి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో చేయించాం. ఇది చేసి వర్క్ మొదలైన తర్వాత అన్ఫార్చునేట్లీ వీఆర్ లాస్ట్ ఇన్ 2007లోని. కానీ మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇది కంప్లీట్ చేసి, ఇది కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 6 to 7 years అయింది. ఇది 2013లోనే అప్పుడు రోష గారితో ఇది ఇనాగ్రేట్ చేయించడం జరిగింది. ఇది అలాగే ప్రముఖ పీఠాధిపతులు, ఎంతోమంది ఉన్నతులు అందరూ వచ్చి మా అందరికి బ్లెస్ చేశారు. ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా ఒక 10 million అంటే సుమారుగా 1 కోటి మంది మన టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. ఇది దీనికి ఇక్కడికి వచ్చి చదవచ్చు, చూడవచ్చు, వినొచ్చు. కానీ ఇంకా హోల్ వరల్డ్కి ఎలా తీసుకెళ్ళాలి, ఇది లిమిటేషన్ అవ్వకూడదు, ఈ 3-4 జిల్లాలకే రిస్ట్రిక్ట్ అవ్వకూడదు అన్న ఉద్దేశం మీదనే మేము ఆలోచిస్తున్న టైంలోనే మాకు ఆ రాముడు నిజంగా ఒక హనుమంతుడిని, చక్రధర్ గారిని మాకు వీరు పరిచయం అవ్వడం, మా భావాలు, మేము 5 అనడం లేదు, వీరు ఇంకో 6. ఆ రకంగా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంలోనే వాల్మీకి రీసెర్చ్ సెంటర్ని పెట్టి ఆన్లైను, ఆఫ్లైను ఎడ్యుకేషన్ ఆన్ రామాయణం, డిప్లొమా కోర్సెస్, రీసెర్చ్ సెంటర్ ఇవన్నీ పెడితే చాలా బాగుంటుంది ఒక ఆలోచనతో లాస్ట్ ఇయర్ వెంకయ్యనాయుడు గారితో ఇనాగ్రేట్ చేయించాను. అప్పుడే ఒక పెద్ద మహా సదస్సు పెట్టాము. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ని నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీ తిరుపతి వారితోటి ఎఫిలియేట్ అయ్యాము. ఫర్ రీసెర్చ్ అండ్ పిహెచ్డీస్కి వారి అనుబంధంగా మాకు ఎంటర్డ్ ఇంటూ MOU మాట. ఇంకా దీన్ని డిప్లొమా కోర్సెస్కి, ఈ అదర్ కోర్సెస్కి చిల్డ్రన్లో మెయిన్లీ వాళ్ళంతా భవిష్యత్తులో వాళ్ళు కూడా రీసెర్చ్ ఫీడింగ్ అవుతారని చెప్పి డిప్లొమా కోర్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. అది ఈ 3-4 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఫిజికల్గా తెలుసుకోవడం, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఆన్లైన్, ఆఫ్లైను ఈ కోర్సులు. వీ వాంట్ ఇంట్రడ్యూస్ ఎంటైర్ ఆల్ లాంగ్వేజెస్ మాట. ఇది మన స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాము. మన స్కూల్స్లోని ఇది కూడా ఒక అకాడమిక్లోని ఒక సబ్జెక్ట్ కింద పెట్టి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ పాలసీలో కూడా అది చెప్పడం జరిగింది. అది ఆ యాంగిల్లోని వీ వాంట్ ఇంట్రడ్యూస్ మాట ఉండేది. మన ఇక్కడ ఫిజికల్ లైబ్రరీ అట్లీస్ట్ ఒక 1,00,000 పుస్తకాలు అన్ని భాషల్లోని రామాయణం మీద ఉండేటి ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత డిజిటల్ లైబ్రరీ ఒకటి వీఆర్ గోయింగ్ టు డెవలప్. మాకు తెలిసిన ప్రకారంగా సుమారుగా 129 భాషల్లో రామాయణం ఉంది. ఇది తాళపత్రికల్లో ఉన్నాయి. ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లోని కొన్ని వేల గ్రంథాలు ఉన్నాయి. అదంతా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ అంతా డిజిటలైజేషన్ చేసి వీ వాంట్ టు ఇంట్రడ్యూస్ టు ఎంటైర్ వరల్డ్. మనకి అన్ని భాషలో, ఈవెన్ రీసెంట్గా ఇట్ ఈస్ సర్ప్రైజ్, అంటే ఐఎమ్ నాట్ మెన్షనింగ్ రిలీజియస్, కానీ ఈవెన్ ముస్లిమ్స్ కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు అబుదాబి వెళ్తే అక్కడ అరబిక్ లాంగ్వేజ్లోని రామాయణం రాసి వారికి ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే ఏ భాషలో ఉన్నా అన్నీ సేకరించి వీ వాంట్ టు డిజిటలైజ్ అండ్ అందులోని రీసెర్చ్ చేయడానికి మొత్తం పిహెచ్డీస్ ఇప్పుడు అనేక యూనివర్సిటీస్ నుంచి చాలామంది రామాయణం ఎవరెవరు ఎక్కడెక్కడ చేశారు ఏమిటని సేకరిస్తున్నాం, ఏ టాపిక్స్ మీదని. ఆల్రెడీ వీఆర్ డ్రాన్ ఒక 100 టాపిక్స్ రామాయణం మీద. ప్రత్యేకంగా మన రాఘవాచార్య గారు, చక్రధర్ గారు ఒక ఎడ్యుకేషన్ కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఇది
ఆ టాపిక్స్ మీదనే రీసెర్చ్ చేయడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, గైడ్స్ ఇవ్వడానికని మన యూనివర్సిటీ వారు ఒప్పందం జరిగింది. ఇది ఇంకా జస్ట్ 1 year బేబీ. సో 100% ఐఎమ్ షూర్ వితిన్ 2-3 yearsలోని ఇది బాగా ఇది పాపులర్ అయ్యి అందరినీ ఓ మంచి మార్గంలో నడిపించడానికి, అందరూ నేర్చుకోవడానికి వీలు కల్పించే విధంగా ఆన్లైన్, ఆఫ్లైన్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్. తర్వాత ఇక్కడ మన ప్రాంగణంలోని మీరు చూశారు, ఇది తిరుపతి దేవస్థానంతో 15 సంవత్సరాల క్రితమే పేద పాఠశాల పెట్టించడం జరిగింది. ఇది ఇంకా అనేక నిత్యాన్నదానం, అనేక యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ, మెడిటేషన్ హాల్ ఇవన్నీ. మీరందరూ స్టూడెంట్స్ అందరూ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరందరూ ఇందులో రీసెర్చ్ యాంగిల్లోని చేసి డిప్లొమా కోర్స్ చేసి మన భావితరాలకి అందరికీ మార్గదర్శకులు అవుతారని చెప్పి, సో మన వచ్చిన ప్రముఖులందరూ చెప్పింది విని మనం అందరం పాటిస్తే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అది మా ఫాదరు ఆలోచనకి మేము అది దగ్గరే తీసుకెళ్ళేట్టు అవుతుందని చెప్పి అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై శ్రీరామ్. Thank you so much for your inspiring words, sir.